హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకులా. సో మేమైతే ఈరోజు నిన్నటి బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈరోజు అయితే స్వర్ణగిరికి బయలుదేరినాం. మార్నింగ్ 2 o'clockకి లెగిసి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మొత్తం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని బయలుదేరినాం. సో టైం వచ్చేసి జస్ట్ 3 అవుతుంది. రీచ్ అయ్యే వరకు మేబీ 8, 9 అవుతే పర్ఫార్మెన్స్ ఇచ్చేవరకు ఆల్మోస్ట్ 11 అవుతుందేమో మేబీ. చూడాలి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. టీ కోసం ఆగిన మధ్యలో టైం 6:20, ఇంకొక 1.5 hours పడుతుంది. గంటన్నర ఒక స్లీప్ అయిపోయిందా లడ్డు? ఇంకొకటి ఎత్తా మనకేమి వద్దు, కార్లా కాకుతుంది. అందుకోసమే నేను ఒకదాన్ని. అలా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. 3:30కి మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోతే జస్ట్ మధ్యలో ఒకసారి టీ దగ్గర ఆగినాం. పిల్లలు కూడా ఏమో తినలేదు, తాగలేదు పర్ఫార్మెన్స్ అయ్యే వరకు కూడా. ఎందుకంటే మాకు పర్ఫార్మెన్స్ టెన్షనే ఉండే. తొందరగా రెడీ అయ్యి వెళ్ళి అక్కడ కూర్చుంటే తొందరగా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి యాక్చువల్గా ముందే తిందాము, తినేసి వెళ్తే ఎంతసేపు అయినా కానీ అని అనుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అన్నీ వేరేగా ఉండే. సో నేను ముందు చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరిలో ఎంట్రీ అనమాట. చాలా పీస్ఫుల్ లొకేషను అండ్ మంచిగా ఉండే, నీట్నెస్ కూడా ఉండే, బాగా మెయింటైన్ చేస్తారు అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ తిరుపతి లాగానే చాలా, అసలు చిన్న పేపర్స్ కూడా ఏం కనిపించకుండా మంచిగా మెయింటైన్ అయితే చేస్తారు. నాకు మంచిగా నచ్చిందనమాట. ఇది కొండపైకి వెళ్ళిన తర్వాత అయితే ఇట్లుంటుంది. సో ఇక్కడ చూడండి ఎంత చాలా ప్లేస్ ఉందన్నమాట. చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. ఇది స్వర్ణగిరికి ఇటు సైడ్ రైట్లో వెళ్తే మనకి ఇక స్వర్ణగిరికి ఎంట్రన్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ మెయిన్గా ఒకటి ఆర్చ్ ఉందన్నమాట, అక్కడనే కొబ్బరికాయలు కూడా అమ్ముతారు. సో ఇక్కడ నుంచి మనకి దేవుడు అయితే కనిపిస్తుండు, అది మెయిన్ అనమాట. మనం ఇంకా అంత దూరం అయితే వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామికి మెయిన్గా సాటర్డే మొక్కులు తెచ్చుకుంటారు కదా చాలామంది. అండ్ విజిటర్స్ ప్లస్ మాలాగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉండే అనమాట ఈరోజు. ఇంకో విషయం ఏంటంటే 11:30, 12 తర్వాత కూడా మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ 2 అయింది. ఆ టైంకి కూడా చాలామంది వస్తారు అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. స్వర్ణగిరి లోపలికి మెయిన్ ఎంట్రన్స్. సో ఇందులో నుంచి వెళ్తే కార్ పార్కింగ్ ఒక ప్లేస్లో ఉంది, ఇంకా అక్కడ కార్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము లోపట అయితే ఇంకా చాలా గుడులు ఉన్నాయన్నమాట. ఆంజనేయ స్వామి మనకి తెలిసిన విధంగానే, కోనేరు అండ్ వినాయకుడు, ఇట్లా అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి లోపల. ఇంక ఇక్కడైతే మనం టెంపుల్ లోపలికి ఎంట్రీ అయినాం. చాలా మంచిగా ఉంది, గ్రీనరీ కూడా. టెంపుల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి మనము స్వర్ణగిరిలో పర్ఫార్మెన్స్ ఇప్పించినాం కాబట్టి మాకు దర్శనం కూడా కొంచెం ఫ్రీగానే అయిపోయింది అనమాట. మన పిల్లల్ని చూడగానే ఆ డ్రెస్లో ఇంకా ఈజీగా పంపించారు అనమాట, పిల్లల్ని కూడా పేరెంట్స్ని కూడా. సో మాకు ఇంకా కార్ పార్కింగ్ నుంచి వెళ్ళి, కార్ పార్కింగ్ వేరే సైడ్ ఉంది అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా డ్రెస్సింగ్ రూము అవన్నీ కావాలి కాబట్టి ఈ ఏరియాకి పంపించారు. సో ఇక్కడనైతే మనకి చూపించారు అనమాట ఒక ఏరియా కార్ పార్కింగ్కి. సో అక్కడైతే కార్ పార్కింగ్ చేసినాం. ఇక్కడ అన్నప్రసాద కేంద్రం ఉందన్నమాట. సో ఇది వచ్చేసి దేవుడికి బ్యాక్ డోర్ అనమాట. ఇది బ్యాక్ డోర్ నుంచి ఇంకా విఐపీస్ని ఎవరైనా మెయిన్గా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళనైతే ఎంట్రీ చేపిస్తుర్రు. ఇంకా నాకు ఇక్కడ ఎంట్రీ అయిపోయిన తర్వాతనే మెయిన్గా చాలామంది పిల్లలు వచ్చేసి ఉన్నారు రెడీగా. అండ్ మా మేడం కూడా తొందరగా చెప్పారు అనమాట, 10 o'clock వరకు అక్కడ రెడీ అయ్యి మీరు అక్కడ ఉండండి అని చెప్పేసి. 9 వరకే రెడీ అయ్యి ఉండమన్నారు యాక్చువల్గా.
మాకు 9:30, 10 అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. సో మీకు ఎవరైనా ఆల్రెడీ ఇలాంటి పిల్లలకి రెడీ చేసిన వాళ్ళు ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. కొంచెం నాకు ఇంకా స్టార్టింగే 3 పర్ఫార్మెన్స్లు అయిపోయినాయి కాబట్టి కొంచెం ఎక్కువగా టెన్షన్ అయిందనమాట. దాంట్లో నాకు 2 అవర్స్ టైం పట్టింది ఇద్దరికి ఫుల్గా చేయడానికి. ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ అయితే పట్టింది. నేను ఆల్మోస్ట్ అన్నీ మీరు ఇంతకుముందు వీడియో చూస్తే అందులో ఉంటుంది. నేను అన్నీ సర్దుకొని నీట్గా పెట్టేసుకొని వెళ్ళినాను కాబట్టి నాకు ఆ టైం పట్టింది. ఇంకా మా హస్బెండ్తోనే వెళ్ళినాను కాబట్టి ఇంకా తనకేం తెలియదు కాబట్టి అన్నీ నేనే చూసుకున్నాను. ఆల్రెడీ కొంచెం ఇంకా తను హెల్ప్ చేయడానికి అయితే చాలా ట్రై చేసిండు. ఇంకా పిల్లలకి పారాన్ని అయితే పెడుతున్నాను. రీసెంట్గా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను కదా, అవన్నీ పెట్టేసి మేకప్ కూడా చేసేసిన. నాకు యాక్చువల్గా వాళ్ళంత పర్ఫెక్ట్గా మేకప్ ఆర్టిస్టులు వేసినంత మంచిగా అసలు రాదు. కాకపోతే వాళ్ళకు కూడా మళ్ళీ ఊరికే డబ్బులు ఇవ్వాలన్నమాట. 300, 500 అంటారు. సరే అని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తూ ఉంటేనే మనకైనా వస్తుంది కదా అని చెప్పేసి అయితే మేకప్ నేనే వేసుకున్నా. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనస్వికి అయితే ఐలైనర్ దగ్గర కొంచెం పోయినట్టుగా అనిపించింది, కళ్ళకు పెట్టే దగ్గర, ఇక్కడ కాజల్ పెట్టే దగ్గర. ఇంకా ఇద్దరికైతే పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పిల్లలు ఇద్దరిని కూడా రెడీ చేసేసుకొని మేమైతే ఇక్కడ కళ్యాణ మండపం అంటారు దీన్ని, ఈ ఏరియాని, అక్కడైతే మన పిల్లల పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా మేడంకి కాల్ చేసినాను అనమాట. మనస్వి లడ్డు వాళ్ళ గురువుగారికి కాల్ చేసి మేము రెడీ అయిపోయి ఉన్నాం మేడం అంటే, ఇంకా తను అక్కడున్న మేడంకి కాల్ చేసి చెప్పగానే ఇంకా వాళ్ళు ఓకే అని చెప్పేసి ఒక 2 పర్ఫార్మెన్స్ తర్వాతనైతే మనకి ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాతనైతే ఇంకా మన లడ్డు పాప డ్యాన్స్ గురించి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిన విషయమేనాయే. తను స్టేజ్ని ఎంత మంచిగా యూజ్ చేసుకుంటుందో, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వేస్తుంది. అండ్ ఎక్స్ప్రెషన్స్తోని మన ఎక్కడ ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా తన దగ్గరికి అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. నాకు డ్యాన్స్లో మెయిన్గా కావాల్సిన అట్రాక్షను అండ్ పర్ఫెక్ట్గా ఉన్న సాంగే కాబట్టి మంచిగా చేసేసింది. ముద్దుగారే యశోద సాంగే చేసిందనమాట. మేము యాక్చువల్గా మూషిక వాహన అనుకున్నాం, కాకపోతే ఇంకా దాంట్లో కొంచెం స్టెప్స్ తక్కువగా ఉన్నాయి కదా, అందులో మళ్ళీ కొంచెం దూరం జర్నీ కదా, చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి మంచి సాంగ్ని ఎన్నుకుందామని మళ్ళీ ముద్దుగారేనే చేయించినాం. మనస్వి ఏమో అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అనే సాంగ్ చేసింది. పిల్లలిద్దరికీ కాసేపటి తర్వాతనైతే గిఫ్ట్ ప్రజెంటేషన్ కూడా చేసిర్రు వెంకటేశ్వర స్వామి వాళ్ళది. ఇది వచ్చేసి శ్రీ కీర్తి ఆర్ట్ అకాడమీ వాళ్ళది ప్రోగ్రామ్ కండక్ట్ చేసిరనమాట. ఇగో శ్రీవారి సర్వ దర్శనముకి ఎంట్రీ అనమాట. ఇంకా మేమైతే ఆ లైన్లోకి ఎంట్రీ అవుదామని చూసే వరకు మా పిల్లల్ని చూసి అక్కడ పర్ఫార్మెన్స్ ఇప్పించిన వాళ్ళకు బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇప్పించి మనకు ఒక స్పెషల్ ఎంట్రీ లాగా ఒక వేని పెట్టిరనమాట. దానివల్ల మనకైతే ఈజీగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈజీగా వెంటనే తొందరగా వచ్చేసినాం. ఇంకా లడ్డు పాప మనుపాపతోనైతే ఈ జయగంట దగ్గర, వినాయక స్వామి దగ్గర అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పెద్ద, ఎన్నో అడుగులు నాకు ఐ థింక్ తెలియదు. సో అన్న అడుగుల ఆంజనేయ స్వామి దగ్గర వాటన్నిటి దగ్గరనైతే మేము దర్శనం చేసేసుకొని కిందికి వస్తూ ఉంటే చాలామంది ఇంకా మనుపాపని లడ్డు పాపని అయితే ఇద్దరిని చూసి చాలామంది అసలు ఇంతమంది ఫొటోస్ తీసేసుకున్నారో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే అక్కడ స్వర్ణగిరి కోనేరు దగ్గరనైతే కొన్ని వీడియో క్లిప్స్ షూట్ చేసుకున్నాం. అవన్నీ కూడా నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో అండ్ వైటీ షార్ట్స్లోనైతే అప్లోడ్ చేసినాను, మీరు చూడండి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నప్రసాద కేంద్రం దగ్గరికి వచ్చేసి అయితే ఒక 10-15 మినిట్స్ పట్టింది ఫుడ్ కోసం. లైన్లో నిలబడి ఫుడ్ అయితే తిన్నాం, ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి. సో అన్నదాన కేంద్రంలో అయితే అన్నం తినేసి నెక్స్ట్ జర్నీ అయితే కొమరవెల్లికి స్టార్ట్ అయిపోయినాం. కొమరవెల్లి దర్శనంకి అయితే వచ్చినాం స్వర్ణగిరి నుంచి. సో 2 days 3 days ట్రిప్పులా మెల్లమెల్ల ఇక్కడికి దాకా అయితే వచ్చినాం. రేపు ఏం ప్లాన్ చేస్తామో తెలియదు. రేపు పొద్దున్న లేసి అయితే మల్లన్న దేవుడి దర్శనం అయితే చేసుకుంటాం. ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటాను, చపాతీ తిన్నాం, ఓన్లీ చపాతీ. రూమ్ అయితే చాలా బాగుంది, మాకు నచ్చే విధంగా హ్యాపీగా. సో రేపైతే అక్కడ కూడా కొన్ని ఏమన్నా వీలుంటే కనుక క్లిప్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
అలా మన డే 1 రోజు స్వర్ణగిరిలో ఇలా గడిచిపోయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మను లడ్డూలైతే ఇంక సెలబ్రిటీస్ అయిపోయారు. చాలామంది ఫోటోస్ తీసుకుంటూ మాకే అవకాశం ఇయ్యలేదనమాట వీళ్ళని ఫోటోస్ తీయడానికి. ఆల్మోస్ట్ దిగినాం. ఇంక కోనేరు దగ్గర ఎక్కడైనా వీడియోస్ తీసుకుందామంటే వాళ్ళు మా దగ్గరికి అచ్చుడు లేదు. వేరే వాళ్ళ దగ్గర ఉండడం అండ్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇగ కొన్ని వీడియోస్ అయితే ఫోటోస్ అయితే ఇట్లా షూట్ చేసుకున్నామనమాట. చాలా హ్యాపీగా జరిగింది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ ఏమన్నా మనకు డౌట్స్ ఉంటే అడిగితే గనుక మంచిగా రెస్పాండ్ అయ్యమన్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అయితే కొమరవెల్లి దర్శనంది వస్తుంది చూడండి.